నెత్తిన గుబురుగా నెమలిపించాలు, శరీరానికి బూడిద, భుజాన జింకతోలు, చేతిన రోకలి బండలు పట్టుకుని ఆదివాసులు దండారి పండుగ జరుపుకుంటారు. అమావాస్య చీకట్లను తొలగించి పున్నమి వెలుగులు నింపే దండారి పండుగ సంబరాలు గిరిజన గూడాల్లో ఇప్పుడు మారుమోగిపోతున్నాయి. గిరిజన దీపావళి దండారి పండుగపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనుల ఆరాధ్య దైవం ఎత్మ. ఈ దైవానికి ఆషాఢమాసంలో అకాడి పూజలు నిర్వహించి దండారి పండుగ ప్రారంభిస్తారు. ప్రతిరోజు సాయంత్రం కులదేవతకు వాయిద్యాలతో కోలాటం చేస్తారు. గుస్సాడి దీక్షలు స్వీకరించిన వాళ్లు నెమలి పించం, భుజాన రోకలబండ, ముఖానికి బూడిద, మసి పూసుకుంటారు. అలాగే జింక చర్మం కప్పుకొని గుస్సాడి ఎత్మ దేవుని ప్రార్థిస్తూ నృత్యం చేస్తారు. ఈ సందర్భంగా గుమ్మెల, పర్ర, వెట్టే వాయిద్యాలను లయబద్ధంగా మోగిస్తారు. అంతేకాకుండా ఈ గుస్సాడి దీక్షలు తీసుకున్న వాళ్లు ఇంటికి దూరంగా ఉంటారు. స్నానం చేయరు, ముఖం కడుక్కోవడానికి బూడిద రాసుకుంటారు. ఈ వారం రోజులు మత్తు పానీయాలకు దూరంగా ఉంటారు. ఇలా ఎవరైతే కులదైవాన్ని పూజిస్తారో వారి కోరికలు తీరుతాయని, పంటలు సమృద్ధిగా పండుతాయని ఆదివాసీల విశ్వాసం. 15 రోజుల నుంచి మేము పనులు ఇడిసబెట్టి, చేన్లాల పనులు ఇడిసబెట్టి మేము ఇదొక దండోరా అన్నట్టు మేము పెద్ద ఎత్తున మా ఆదివాసుల కోసనకు మంచిగా జరుపుతున్నాము అని మేము ఒక భావిస్తున్నాం. దండోరా తల్లినే మేము మొక్కుకుంటాం. మాకు మంచిగా జీవించు, మంచిగా ఉండాలా, మేము మాకు అన్ని విధంగా నువ్వు సహాయపడాలా మా ఊళ్ళకి అందరికీ అని మేము దీన్ని జరిపిస్తామని. గిరిజనులు సంస్కృతి సంప్రదాయాలకు బాగా ప్రాధాన్యత ఇస్తారు. ఆచార వ్యవహారాలను, నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తారు. అంతేకాకుండా మానవ సంబంధాలకు అత్యంత విలువనిస్తారు. అందులో భాగంగా దండారి పండుగ సందర్భంగా గుస్సాడి వేషాలు వేసుకుని ఊరూరు తిరుగుతూ బంధుత్వాలను పటిష్టపరుచుకుంటూ ఉంటారు. గుస్సాడి దీక్షలో వచ్చిన వారికి బంధువులు విందు భోజనాలు ఏర్పాటు చేస్తారు. మా పెద్దలు ఆశీర్వాదంతో వాళ్ళు జరిపినట్టు మేము సందర్భంగా మేము ఈ దీపావళి మా ఏత్మ పెన్ అనేది మా ఆదివాసీలో ఉన్నది. కాబట్టి మేము మాది దండోరా అనేది మేము ఇట్లా చుట్టలు అర్చగా మేము ఇట్లా అలా ఇంటికి మేము వెళ్తాము, మా ఇంటికి వాళ్ళు వస్తారు. ప్రతి సంవత్సరానికి వస్తారు. కాబట్టి మేము మేకలు, గారెలు, బూరెలు వాళ్ళకు భోజనాలు తినిపించి వాళ్ళను పంపిస్తాము. దండారి పండుగ సందర్భంగా మగవాళ్లు కోలాటాలాడుతుంటే మహిళలు ఒకరి చేతిని ఒకరు పట్టుకుని థీమ్సా నృత్యాలు చేస్తారు. రేలాట ఆడుతూ మహిళలు సాంప్రదాయ పాటలు పాడుతుంటారు. శబరిమలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు తెలంగాణ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. మంత్రి తుమ్మల పాలమూరులో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇలాంటి ఇంపార్టెంట్ వార్తల సమాచారం మీకోసం.